నమస్తే నమస్తే క్రిక్ మేట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫస్ట్ మ్యాచ్ అందరూ చూసే ఉంటారు. ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ విజయంతో స్టార్ట్ చేసింది వాళ్ళ టోర్నమెంట్ని. కేకేఆర్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. 2008లో జరిగిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్గా జరిగింది. సో ఈ మ్యాచ్ గురించి మొత్తంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ విన్‌తోని స్టార్ట్ చేస్తే ఆ జోష్ అనేది వేరే లెవెల్ ఉంటది. టోర్నమెంట్ మొత్తంలో ఆ జోష్ అనేది వాళ్ళ టీమ్‌లో కనబడుతది. అదే ఆర్సీబీ వాళ్ళకి కావాల్సింది. అదే జరిగింది. ఆర్సీబీ ఫ్యాన్స్‌కి ఏదైతే కావాలో ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఒక గెలుపుతోని స్టార్ట్ చేస్తే టోర్నమెంట్ ప్రోగ్రెస్ అవుతున్నంత వరకు ఆ జోష్ అనేది కంటిన్యూ అవుతది. సో, కేకేఆర్ వాళ్ళు కొన్ని మధ్యలో తప్పులు చేశారు. ఆ తప్పుల వల్లే వాళ్ళకి ఈ లాస్ అనేది జరగడం జరిగింది. ఒక్కసారి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. టాస్ ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీ టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. మనకు తెలిసిందే, ఎందుకంటే ముందు రోజు కోల్కతాలో హెవీ రెయిన్ పడింది. ఆ రెయిన్ వల్ల పిచ్ అనేది కొంచెం ఆ వెట్టినెస్ ఉంటది. సో, దానివల్ల కొంచెం ఆ స్లోనెస్ అనేది వచ్చేస్తది ముందు రోజు రెయిన్ పడితే. సో, అందుకే ఫస్ట్ బౌలింగ్ చేసామంటే ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత వరకు అది డ్రై అవుతది. సెకండ్ ఇన్నింగ్స్‌కి బ్యాటింగ్‌కి అనుకూలిస్తది కాబట్టి సో, అందుకే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నారు ఆర్సీబీ వాళ్ళు. సో, అది వాళ్ళకి మంచిగా పే ఆఫ్ అయింది. ఫస్ట్ ఫస్ట్ 9 ఓవర్స్ చూస్తే ఎవరైనా ఫస్ట్ 10 ఓవర్స్ చూసిన ప్రతి ఒక్కరికి కేకేఆర్ వాళ్ళ బ్యాటింగ్. కేకేఆర్ ఈజీగా ఎళ్ళిపోతుంది రన్ చేజ్‌లో అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే రహానే గాని, సునీల్ నరేన్ గాని వన్ సైడ్‌గా కొట్టుకుంటూ ఎళ్ళిపోతుండే. రహానే ఎస్పెషల్లీ 180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆ 50 కొట్టడం, రహానే దగ్గర నుంచి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో కేకేఆర్ మేనేజ్‌మెంట్ వాళ్ళు, అదే రహానే డెలివర్ చేయడం. కెప్టెన్‌గా ముందుండి నడిపించాడు ఆ 10 ఓవర్స్. ఆ 55 రన్స్ ఏదైతే కొట్టాడో రహానే, క్రేజీ నాక్ రహానే దగ్గర నుంచి. అండ్ సునీల్ నరేన్ సేమ్ టెంపో మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే బ్యాటింగ్ వదిలేసాడో ఇప్పుడు మళ్ళీ అదే టెంపోతోని సునీల్ నరేన్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ ఐపీఎల్ తర్వాత ఇప్పటి వరకు సునీల్ నరేన్ ఎక్కడ బ్యాటింగ్ ఆడలేదు, అసలు బ్యాటింగే ఆడలేదు. మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ అయిందో లేదో 44 రన్స్ కొట్టేసాడు ఫస్ట్ మ్యాచ్‌లో. సో, సునీల్ నరేన్ ఐపీఎల్‌లోకొస్తే అతనికి బ్యాటింగ్ పూనుతదనుకుంటా. అందుకే సునీల్ నరేన్ మళ్ళీ ఐపీఎల్‌కొచ్చాడు. మళ్ళీ రన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో, వాళ్ళకది మంచి గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు సునీల్ నరేన్ కేకేఆర్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ నుంచి ఇంకా బెటర్ ఎక్స్‌పెక్ట్ చేశారు యాక్చువల్లీ. సో, వెంకటేష్ అయ్యర్ డెలివర్ చేయలేకపోయాడు. ఆహ్, ఎప్పుడైతే రహానే అండ్ సునీల్ నరేన్ ఔట్ అయ్యారో అక్కడ ఒక పార్ట్నర్‌షిప్ బిల్డ్ అవ్వాల్సి ఉండే. ఆహ్, అది అన్‌ఫార్చునేట్‌లీ బిల్డ్ అవ్వలేదు. దాని తర్వాత పార్ట్నర్‌షిప్ అనేది బిల్డ్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. రమణ్‌దీప్ అండ్ రఘువంశీ వాళ్ళిద్దరు కొంచెం పార్ట్నర్‌షిప్ బిల్డ్ అయినట్టు అయింది. కానీ దాని తర్వాత రమణ్‌దీప్ కూడా ఔట్ అయిపోయి ఎళ్ళిపోవడం. సో, దానివల్ల అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు పార్ట్నర్‌షిప్ అనేది బిల్డ్ చేయలేదు. 11, 12 ఓవర్స్ తర్వాత ఆ 8 ఓవర్స్ కంటిన్యూయస్‌గా వికెట్స్ పడడంతో ఏదైతే 210, 220 స్కోర్ ఎళ్తదనుకున్నది 175 దగ్గర ఆగిపోయింది. 200, 210 ఎళ్ళుంటే చాలా టఫ్ అయ్యేది ఆర్సీబీ వాళ్ళకి చేజ్ చేయడం. సో, ఆహ్, వాళ్ళ బౌలింగ్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ కృణాల్ పాండ్యా పుల్ బ్యాక్ అనేది ఏదైతే చేసాడో రహానే వికెట్ గాని, రసల్ వికెట్ గాని, ఆ పుల్ బ్యాక్ ఏదైతే చేసాడో ఆహ్ కృణాల్ పాండ్యా టోటల్‌గా ఆర్‌సీబీ వాళ్ళకి మ్యాచ్ అనేది చేతిలోకి తెచ్చి పెట్టేసాడు కృణాల్ పాండ్యా. సో, కృణాల్ పాండ్యా ప్లేడ్ ఎ బిగ్ రోల్ విత్ బాల్. అందరూ ఎక్కిరిస్తారు కృణాల్ పాండ్యాని ఇసిరి కొట్టడం బౌలింగ్ అది స్పిన్ ఎందుకైతదని. సో, కృణాల్ పాండ్యాని ఎక్కిరించిన వాళ్ళు ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా వల్లనే ఆర్‌సీబీ వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. సో, ఆహ్, మనం దాని తర్వాత ఆర్‌సీబీ వాళ్ళు బ్యాటింగ్‌కొచ్చారు. ఆర్‌సీబీ వాళ్ళకి కొంచెం కొంచెం ఈజీ టార్గెట్ అనే చెప్పుకోవాలి 175. ఫిల్ సాల్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ గూడా కేకేఆర్ వాళ్ళకి కోల్‌కత్తాలో స్టార్ట్ జేశాడు ఫిల్ సాల్ట్. ఇప్పుడు కోల్‌కత్తాలో ఆర్‌సీబీ వాళ్ళకి స్టార్ట్ జేశాడు ఫిల్ సాల్ట్. క్రేజీ స్టార్ట్ ఇచ్చాడు ఫిల్ సాల్ట్ స్టార్టింగ్‌లో. ఆ పవర్ ప్లేలో 90 రన్స్ ఏవైతే ఆర్‌సీబీకొచ్చాయో అందులో దాదాపు 50 రన్స్ ఫిల్ సాల్టే కొట్టాడు. సో, హ్మ్. టోటల్‌గా పవర్ ప్లే తర్వాత మ్యాచ్ మొత్తం ఆర్‌సీబీ వాళ్ళ చేతిలోకి తెచ్చి పెట్టేసాడు ఫిల్ సాల్ట్. పవర్ ప్లే తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ ఫిల్ సాల్ట్ ఔట్ అయ్యిండు. కానీ అప్పటి వరకే మ్యాచ్ అనేది వన్ సైడ్ ఎళ్ళిపోయింది. ఆర్‌సీబీ వాళ్ళు క్రూజింగ్ అవే విత్ ది స్కోర్. ఆహ్, ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నట్టు గూడా కనపడలేదు. వరుణ్ చక్రవర్తి మనం ఇట్స్ షాకింగ్ అసలు. వరుణ్ చక్రవర్తి 21 రన్స్‌కెళ్ళడం, ఆహ్, ఈ లాస్ట్ 1, 2 ఇయర్స్‌గా వరుణ్ చక్రవర్తి అంత స్కోర్‌గా ఎళ్ళడం మనం అసలు చూడలేదు. కానీ ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని గూడా ఫిల్ సాల్ట్ క్రేజీ హిట్స్ కొట్టాడు. సో, అందరిని కొట్టారు. ఓన్లీ సునీల్ నారాయణ్ ఒక్కడిని తప్ప సునీల్ నారాయణ్‌ని కొట్టలేకపోయారు. సునీల్ నారాయణ్ ఒక్కడు తప్ప మిగతా అందరిని కొట్టేశారు. సో,
ఈజీ విన్. రజత్ పాటిదార్ వచ్చి కూడా చాలా మంచి హిట్స్ కొట్టాడు. యాక్చువల్లీ రజత్ పాటిదార్ వచ్చే వరకే మ్యాచ్ అనేది వన్ సైడెడ్ అయిపోయింది. సో, బ్యాట్ అటు ఇటు ఊపేశాడు రజత్ పాటిదార్. సో, యాక్చువల్లీ రజత్ పాటిదార్ బౌలింగ్ చేంజెస్‌లో చాలా మంచిగా చేశాడు. ఆ పుల్ బ్యాక్ అనేది టీమ్‌ని గ్యాదర్ చేయడం, పుల్ బ్యాక్ చేయడం అది క్రేజీగా చేశాడు రజత్ పాటిదార్. ఫస్ట్ టైమ్ కెప్టెన్సీ చేస్తూ చాలా చేశాడు రజత్ పాటిదార్. సో, ఇది నా ఒపీనియన్ గైస్ ఆర్‌సీబీ అండ్ కేకేఆర్ మ్యాచ్ గురించి. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్